గ్రామంలో 25 ఏళ్ల క్రితం గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఆయనను పూజిస్తున్నారు. ఇందుకోసం ఓ పూజారిని సైతం నియమించారు. మా కొండాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని 1973లో స్థాపితం చేశారు. అప్పుడు వెంకటరెడ్డి గారు అని చెప్పేసి సర్పంచ్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే రామచంద్రరెడ్డి గారు ఉన్నప్పుడు స్థాపితం చేశారు. 1973 నుంచి ప్రతి శుక్రవారం మా ఫాదర్ చేస్తుండే. ఆ తర్వాత అతని వృద్ధాప్యం మీద పడడంతో గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. ఇక్కడ ఎలాంటి దాపు లేకుండా ఉన్నది కనుక ఆ విగ్రహానికి రేకుల షెడ్ ఎవరైనా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వాళ్ళ తండ్రి 73 నుంచి కూడా ఈ గాంధీ మహాత్మునికి సేవలు చేస్తుండు. తండ్రి తర్వాత ఇతను కూడా చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం నుంచే కానీ ఎలాంటి లీడర్ల నుంచే కానీ ఎలాంటి హెల్పింగ్ ఏం లేదు. మేము గ్రామస్తులమే ఎప్పుడప్పుడు అంతే హెల్పింగ్ చేస్తుంటాం. చిన్న చిన్నగానే నడుస్తుంటుంది. ఎంతోమంది ఇప్పుడు కనీసం 2 సంవత్సరాల నుంచి కూడా ఈ టీవీలలో వాళ్ళు వీళ్ళు అంతా తీసుకుపోతారు. కానీ ఎవరు కూడా అతనికి హెల్ప్ చేసిన పాపాన పోలే. పూజారి ఉదయం దేవాలయాల్లో పూజలు చేసి ఆ తరువాత ప్రతిరోజు గాంధీ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గాంధీకి అభిషేకం చేస్తారు. ఇవాళ బాపు జయంతి కావడంతో విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు.